వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. చూడండి, ఇంత పెద్ద కట్ట తెచ్చాను కొత్తిమీర. నూనె పచ్చడి ఇది. మనం ఆవపిండి గోంగూర పెట్టుకుంటాం చూడండి, అట్లనే నూనెతో కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. చూడండి, పెద్ద కట్ట తెచ్చా, బేసన్ నిండా. అటు ఇటు ఒక నెల రోజుల వరకు ఉండేట్టుగా చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మంచిగా కడిగి చూడండి, కాస్త గాలికి ఆరబెట్టాను. ఇంకా కొంచెం తడింత అయినా పర్లేదు. దీనికి అంత నిమ్మకాయ అంత చింతపండు వేసాను. చింతపండు వేసి ఇట్లా చిక్కగా పిసుక్కున్నాం. ఇట్లా చిక్కగా పిసుకాలి, మన పులిహోర పులుసుకులాగా. ఇప్పుడు ఇది ఒకటి పెద్ద కట్ట, అంత 2 చేతులు పట్టుకుంటే వచ్చేంత కట్ట అన్నట్టు అది. ఆ కట్టకి ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసా, అంత చింతపండు వేసి కాస్త నానిన తర్వాత ఇదిగో ఇట్లా చిక్కగా పిసికి స్టవ్ మీద పెట్టాను. దీంట్లో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి మసాలా పెడితే బాగుంటుంది. 2 స్పూన్ల దాకా నిండా 2 వేసాను. చూద్దాం, చాలకపోతే మళ్ళీ తిని చూసి అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. సరిపోదు 2 స్పూన్లు, చూద్దాం. ముందు ఎక్కువ వేసుకోవడం ఎందుకు. కాస్త సిమ్లో పెడితే నెమ్మదిగా నీరు అనేది పోవాలి. కొద్దిగా ఇనికితే మనకి నెల రోజులు ఉండాలి కాబట్టి ఇట్లా ఉడికించుకోవాలి చింతపండు. చూడండి, ఉడుకుతూ ఉంది. ఈలోపు మనం బాండీ పెట్టుకొని ఇదిగో పల్లి నూనె పోసుకోండి. పల్లి నూనె ఒక 1/2 కేజీ దాకా పోసుకుంటే ఆకు మంచిగా నూనెలో వేగాలి కదా. కాస్త ఎక్కువ నూనె పోసుకుంటే బాగుంటుంది. నూనె కాగిన తర్వాత ఆకేద్దాం. చాలు, చూడండి చిక్కగా అయిపోయింది. ఈ కొత్తిమీరకు ఎంత సరిపోద్దో మామూలుగా మనకు వంటలు చేసి అందరికీ తెలిసిపోద్ది. దానికి సరిపోనే వేసేసుకోరాదండి. అదిగో చాలు, ఇట్లుంటే తీసేద్దాం. ఇప్పుడు కొత్తిమీర జనవరి అయిపోయింది కదా, జనవరిలో బాగా వస్తుంది కొత్తిమీర. మంచి బాగుంది చూడండి కొత్తిమీర. పెద్ద కట్ట ఒకటి తెచ్చి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెల 2 నెలలు అయినా ఉంటుంది పచ్చడి. మనం నీళ్లు పోసి నూరం కదా, అందుకని చాలా రోజులు ఉంటుంది. మనకు నూనె గోంగూర ఎట్లా చేస్తాం సేమ్ అంతే చేసుకోండి, బాగుంటుంది. మంట కాస్త హైలోనే పెట్టాలి. హైలో పెడితే తొందరగా ఎగిపోద్ది. కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే, నేను కొంచెం పెద్ద కట్ చేస్తాను. ఇంకా కొంచెం చిన్నగా, ఎంత వీలైతే అంత చిన్నగా. ఇది కాస్త మగ్గనిద్దాం, దగ్గరికి అవ్వాలి. చూడండి, కొత్తిమీర పచ్చడికి ఒక 2 స్పూన్ల ఆవాలు పౌడర్ చేసుకుందాం. చూడండి, ఆవపిండి మిక్సీ పట్టుకున్నాం. 2 స్పూన్లు వేసాను. చూడండి, ఇట్లా బరకగా, మరీ మెత్తగా అవసరం లేదు. 2 స్పూన్లు, అది ఒక కట్టే కదా. చూడండి, ఒక సగం గడ్డ ఎల్లిగడ్డ, ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం. అదే ఆవాలు ఎప్పుడైనా చిటపట్లాడాలి. చిటపట్లాడితే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. నెక్స్ట్ మినపప్పు, తర్వాత కాస్త శనగపప్పు. కొత్తిమీర పచ్చడికి శనగపప్పు బాగుంటుంది. ఆ పులుపులో నాని మంచిగా గింజ రేపెల్లుండి అయితే శనగపప్పు నానుతుంది కదా, నాని భలేగా ఉంటుంది. సిమ్ములో పెట్టుకోండి తాలింపుకు, హైలో పెట్టద్దు, నెమ్మదిగా ఉండాలి తాలింపు. కరివేపాకు కూడా బాగా వేగాలి, గలగల వేగితే తినడానికి బాగుంటుంది, పడేయరు. చూడండి, సౌండ్ వస్తుంది కరివేపాకు. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, తేజకాయలు వేసా, బాగుంటుంది కారంగా. ఎందుకంటే నేను పచ్చడి వచ్చినప్పుడల్లా మిరపకాయలు కొరుక్కొని తింటా. మా వారు కానీ నేను కానీ పచ్చడిలో మంచిగా అట్లా కొరుక్కొని తింటాం. అందుకని
ఇట్లా పొడుగు పొడుగ్గా కాయలు వేస్తా, బాగుంటుంది ఇట్లా వేసుకుంటా. అట్లా సిమ్ములో పెడితే చూడండి నెమ్మదిగా ఎగుతాయి. మెయిన్ తాలింపుతో మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా నెమ్మదిగా వేసుకోవాలి తాలింపు. బగబగ మంట పెట్టి మాడబెట్టి ఆ మిరపకాయలు మటుకు అట్లా నెమ్మదిగా వేయిస్తే గలగలమంటుంది. మెరూన్ కలర్ రావాలి, బ్లాక్ రావద్దు. చూడండి సౌండ్ వస్తుందా, అట్లా సౌండ్ రావాలి. చూడండి దీంట్లోనే కాస్త బెల్లం వేస్తున్నా. ఎంత కొంచెం ఒక్క సగం స్పూన్, మరి ఎక్కువ అయితే తీయగుంటే బాగోదు కదా, తీయగుంటే పచ్చడి బాగోదు. అందుకని కొంచెం అట్లా వేసి కలిపేస్తాను. మీరు ముందే వేడినప్పుడే వేసేసుకోవచ్చు. అంతే, తాలింపు ఏగిపోయింది. చూడండి నెమ్మదిగా వేస్తే ఎంతసేపు పట్టిందో. ఇవి కూడా మంచిగా గోధుమ కలర్ వచ్చినాయి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ. ఇంగువతోటి పచ్చడి కమ్మటి టేస్ట్ వస్తుంది. అంతే, స్టవ్ ఆపేసిద్దాం ఇప్పుడు. నెక్స్ట్ పసుపు. చూడండి ఇంగువ వేసేసరికి ఎంత మంచి వాసన వస్తుందో. పచ్చళ్ళల్లో ఎప్పుడు ఇంగువ, వెల్లుల్లి ఈ రెండింటితోటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ముద్ద వేసేసారు దీంట్లో. అందులో ఒక 2 minutes అట్లా స్టవ్ ఉంచుకొని ఆపేద్దాం. ఎందుకంటే నేను బెల్లం ఇందాక వేసా, ఆ బెల్లం కరగాలి. ఇది మీకు 2-3 నెలలు మంచిగా ఉంటుంది, పాడబోకుండా బాగుంటుంది. నేను కాస్త పెట్టా. మీకు చాలా కావాలంటే మంచి పెద్ద కట్టలు ఒక 2 పొద్దున్నే మార్కెట్ పోతే ఫ్రెష్ ఆకు వస్తుంది, తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని ఇది చూడండి అట్లా కాస్త అట్లా ఉడుకుపట్టంగానే ఇప్పుడు మనకు బెల్లం కరుగుతుంది. బెల్లం చింతపండులనే వేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు బెల్లం కరిగేదాకా మనం స్టవ్ మీద పెట్టాల్సి వచ్చింది, మర్చిపోయా. ముందే వేసేసుకుంటే కరిగిపోద్ది, ఇంతసేపు ఉంచుకోక్కర్లేదు స్టవ్ మీద. ఇప్పుడు మనం ఉప్పు కారం చూసుకోవచ్చు. కాస్త అంత అన్నం పెట్టుకొని ఒక్క ముద్ద అట్లా కలుపుకొని తిని చూస్తే అన్నీ సరిపోతే పర్లేదు. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే కలిపి ఒక 1 minute అట్లా స్టవ్ మీద ఉంచేసి కలుపుకుంటే సరిపోద్ది. అన్నం లేదు, నేను లేతే అన్నం కలిపి చూద్దాం అనుకున్నా కానీ ఈ బాండీలోనే పెట్టేస్తా పచ్చడి. పెట్టేసి అన్నం అయిన తర్వాత కాస్త కలుపుకొని తిని చూసి అప్పుడు ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే దీంట్లోనే కలిపేసి అప్పుడు సీసాకి ఎత్తుకోవచ్చు. సీసాలో పెట్టాలి, డబ్బాలలో పెట్టద్దు పచ్చడి. సీసాలో జాడీలో ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చు. అంతేనండి. నూనె కొత్తిమీర పచ్చడి లేకపోతే ఆవబెట్టిన పచ్చడి అంతే. చూడండి ఎంత బాగుందో. మీకు 2-3 నెలలు అయినా ఇట్లా పాడవకుండా ఉంటుంది, బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి దీంట్లో నెయ్యి, నూనె ఏమి వేసుకోవద్దు. మీ ఇష్టం, నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు. చూడండి ఎండుమిర్చి ఇట్లా వచ్చినాయి. ఈ ఎండుమిర్చి ఇట్లా వచ్చినప్పుడు దీన్ని అందులో ముద్దలో పెట్టేసి అట్లా పిసుకొని అట్లా తినాలి, సూపర్గా ఉంటుంది. అట్లా